ప్రార్థన చేసుకొని ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దయచేసి తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ రాత్రికాల సమయంలో వాక్యంలో నుండి నీ ఆత్మ సహాయంతో నాతోనూ మాతోనూ మా అందరితోనూ శబ్దం ద్వారా వింటున్నటువంటి వారితోనూ లైవ్ చూస్తున్నటువంటి వారితోనూ తేటగా సూటిగా మాట్లాడండి. కృప చూపించి సహాయం చేసి తోడుగా ఉండి కనికరించమని యేసుక్రీస్తులో నడుచుతాను తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం. ఈ రాత్రి మన యొక్క వాక్య అంశం ఏంటంటే మానవుని యొక్క జీవితం. అసలు మానవుని యొక్క జీవితం ఎలాంటిది, ఎలా ఉండాల్సినటువంటి జీవితం ఈరోజు ఎలా అయిపోయింది అనే విషయాన్ని గురించి మనం వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మానవుని యొక్క జీవితంలో దేవుడు మానవుడికి ఎంతో ఆయుష్కాలం ఇచ్చాడు. మనం చూస్తే జలప్రళయానికి ముందు మానవుని యొక్క ఆయుష్కాలం చాలా సంవత్సరాలు ఉంది పరిశుద్ధ గ్రంథంలో. అంతేకాకుండా చరిత్రలో ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తి ఎవరంటే మెతూషల. అందుకని ఆది కాండము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆది కాండము వాక్య భాగంలో దేవుని యొక్క వాక్యంలో రాయబడిన విషయాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యంలో ఆది కాండం 5వ అధ్యాయము 27వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగం. మెతూషల దినములన్నీ 969 ఏళ్ళు, అప్పుడు అతడు మృతి పొందెను. మెతూషల ఎన్ని సంవత్సరాలు జీవించాడని వాక్యంలో రాయబడిందంటే 969 సంవత్సరాలు. నోవాహు గారు కూడా ఎన్ని సంవత్సరాలు జీవించారని వాక్యంలో రాయబడిందంటే జలప్రళయం తర్వాత నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏళ్ళు, అప్పుడు అతడు మృతి పొందెను. జలప్రళయం తర్వాత నోవాహు గారు బ్రతికినటువంటి దినాలు ఎన్ని అని మనం చూస్తే 350 ఏళ్ళు. మొత్తం టోటల్గా నోవాహు గారు జీవించిన జీవితం ఎంత అని మనం చూస్తే 950 ఏళ్ళు. 950 ఏళ్ళు నోవాహు గారు జీవించారు. మెతూషల 969 సంవత్సరాలు జీవించారు. తర్వాత కాల సమయంలో మోషే గారు, నిర్గమాకాండానికి వచ్చేసరికి మోషే గారు 120 సంవత్సరాలు జీవించారు. దావీదు కాలానికి వచ్చేసరికి మరి దావీదు గారు ఆయన ఏమంటున్నారంటే, మరి కీర్తన గ్రంథంలో దావీదు గారు ఏమన్నారంటే 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే. ఈనాడు మానవుడు యొక్క ఆయుష్ ఎంత అయ్యా అంటే 60 సంవత్సరాలు. మరి ఎందుకు ఈ విధంగా మానవుడి యొక్క ఆయుష్ తగ్గిపోతూ ఉందంటే పాపం పెరుగుతూ ఉంది, కనుకే ఆయుష్ తగ్గుతూ ఉంది. ఈ రాత్రి మానవుని యొక్క జీవితం ఎలాంటిది అనేది వాక్యకోణంలో మనం ఆలోచిస్తే యోబు గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం ఏమని రాయబడిందో తెలుసా? మానవుడి యొక్క జీవితం ఎలాంటిదంటే కళ ఎగిసిపోనట్లు వారు గతించి కనబడకపోదురు, రాత్రి స్వప్నమందు దాటిపోయినట్లు వారు తరిమివేయబడుదురు. కళ, మానవుడి జీవితం ఎటువంటిదో తెలుసా? కళ లాంటిదండి. కళ వచ్చినప్పుడు అది గుర్తుంటుంది, తర్వాత రోజు మర్చిపోతాం. అంతే, కొంతసేపే మానవుడి యొక్క జీవితం ఈ భూమి మీద. నరుని యొక్క ఆయుష్ కాలము కొద్దిగా ఉండదని దేవుని వాక్యంలో రాయబడింది. ఎంతకాలం నరుడి ఆయుష్? కొద్ది కాలం. ఈ కొద్ది కాలంలో మానవుడు జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించి మనసులో మార్పు కలిగి శిలువలో యేసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగాన్ని గుర్తించి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించాలి. మానవుడి జీవితం ఎటువంటిది అంటే కళ లాంటిది అన్నమాట. కళ చూడండి, రాత్రిపూట వచ్చిన కళ ఉదయాన్నే మర్చిపోతాం. అటువంటిది మానవుడి జీవితం. రెండవదిగా మానవుడి జీవితం ఎటువంటిది అంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నీడ వంటిదట మానవుడి జీవితం. దినవృత్తాంతుల 1వ గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో ఏమని రాయబడి ఉందండి? దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడి ఉంది?
మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడూ లేడు. ఈ భూమి మీద స్థిరులండి మానవుడు. ఈ యొక్క మానవుడు జీవించినటువంటి ఈ జీవితకాలం, మానవుడు నివసిస్తున్నటువంటి ఈ భూమి అనేది ఒక ఇడిదిల్లి లాంటిది, ఒక సత్రం లాంటిది మానవుడికి. ఎందుకంటే కొంతకాలం ఉండి మనిషి వెళ్ళిపోతాడు ఈ సత్రంలో నుండి, ఈ విడిదింట్లో నుంచి. ఈ యొక్క మానవుడు ఈ యొక్క లోకంలో ఎవరైనా వాక్యం రాయబడిందంటే స్థిరత్వం లేనివాడు, అస్థిరుడు. మానవుడు ఎవరయ్యా అంటే స్థిరంగా ఉన్నవాడు ఒక్కడూ లేడు. మానవుడు అస్థిరమైనటువంటి వాడు, స్థిరంగా ఉన్నవాడు ఈ భూమి మీద ఒక్కడూ లేడు. మానవుడి యొక్క జీవిత విధానం ఎటువంటిదని వాక్యం రాయబడింది, నీడ అంత అస్థిరం అంట. నీడ ఎంతసేపు ఉంటుందండి మానవుడి యొక్క? మనం చూస్తే నీడ ఎంతసేపు ఉంటుంది? సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమించే వరకు నీడ ఉంటుంది, తర్వాత నీడ ఉండదు. నీడ లాంటిది ఈ జీవితం. అల్పకాల ఈ జీవితంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాలి. యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి విశ్వాసం కొనసాగాలి. కొద్ది జీవితం, ఈ 60-70 సంవత్సరాల జీవితం కూడా అల్పకాలం అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఈ అల్పకాలమైన జీవితంలో ఈ కళ లాంటి జీవితం, నీడలాంటి జీవితం అండి. మరొక విషయం ఏంటంటే దేవుని వాక్యం రాయబడి ఉంది, మానవుని యొక్క జీవితం ఎటువంటిదంటే మేఘం లాంటిదంట. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం ఈ మాట రాయబడి ఉంది. మేఘం విడిపోయి అదృశ్యమగున్నట్లు పాతాళం దిగిపోయిన వాడు మరి అన్నిటికీ తిరిగి రాడు. మేఘం విడిపోయి అదృశ్యం అయిపోద్ది. మేఘం ఎంతసేపు ఉంటుందండి? మనం చూస్తే మేఘం ఎంతసేపు కనపడింది, కొంతసేపు కనపడింది, తర్వాత మేఘం కనపడదు. అంటే మేఘం వెళ్ళిపోతూ ఉంటుంది. మానవుడి యొక్క జీవితం కూడా ఈ భూమి మీద జీవించే మానవుడు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు ఈ లోకంలో నుండి. యాత్ర ముగించబడినప్పుడు వెళ్ళిపోతాడు. మానవుడి యొక్క జీవితం ఎటువంటిదో తెలుసా? ఈ మానవుడు ఈ భూమి మీద స్థిరంగా అయినటువంటి వాడు కాదు, అస్థిరుడు. ఈ లోకం స్థిరం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు. మానవుడికి గ్యారెంటీ లేదు. మానవుడి జీవితం ఎటువంటిదంటే కళ లాంటిది. మానవుడి జీవితం ఎటువంటిదంటే నీడ లాంటిది. మానవుడి జీవితం ఎటువంటిదంటే మేఘం లాంటిది. ఈ నీడ వంటి, మేఘం వంటి, ఈ యొక్క కళ వంటి మానవుడు ఈ భూమి మీద ఎన్నో కళలు కంటాడు, ఏదో చేయాలని తపన. కానీ ఎంతకాలం జీవిస్తాడండి ఈ భూమి మీద? తక్కువ కాలం. మా ఆయుష్కాలం కొద్దిగా ఉందని భక్తుడు అంటాడు. కొద్ది కాలం తర్వాత కనపడడు ఈ మానవుడు. చూడండి మరొక వాక్య భాగం దేవుని వాక్యంలో నుండి, మానవుడి జీవితం ఎటువంటిదంటే పుష్పము లాంటిదంట. యోబు గ్రంథం 14:12 రాయబడిన మాట, పువ్వు వికసించినట్టు వాడు పెరిగిన వాడు పోవును, నీడ కనబడకపోనట్లు వాడు నిలువక పారిపోవును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవునంట. పువ్వు వికసించి వాడిపోదు. ఉదయం అందంగా మరి నిగనిగలాడుతూ కనపడేటువంటి పూలు సాయంత్రానికి ఏమైతే వాడిపోదు. వాటిని ఎవరు తీసుకోరు. మానవుడి జీవితం కూడా పువ్వు లాంటిది. పువ్వు ఎలాగైతే వికసించి వాడిపోద్దో మానవుడి జీవితం కూడా వాడిపోద్ది ఒకరోజు. జీవితం ఆయుష్కాలం తక్కువ కాలం. మరొక వాక్యం భాగం ఏమని రాయడం తెలుసా? మానవుడి జీవితం ఆవిరి లాంటిదంట. అందుకని యాకోబు గారు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంది దేవుని వాక్యంలో? మానవుడు ఎటువంటి వాడంటే మీరు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వాడని ఉంది. ఆవిరి మానవుడు, కళ మానవుడు, నీడ మానవుడు, పువ్వు లాంటి వాడు మానవుడు. అంతేకాదు కానీ మానవుడు ఎటువంటి వాడంటే మేఘం లాంటి వాడు. కనుక ఈ కళ లాంటి మానవుడు, మేఘం లాంటి మానవుడు అంటే ఇక్కడ అలంకార రూపంలో రాయబడింది దేవుని వాక్యంలో. కళ కొంతసేపు, మేఘం కొంతసేపు.
పువ్వు వికసించి వాడిపోవడం కొంతసేపు, నీడ కొంతసేపు. అంతేకాదు దేవుని వాక్యం ఏమైనా రాయబడి ఉంది, ఆవిరి కొంతసేపు. కనుక కొంతసేపేనండి జీవితం. దీని కొరకు ఎంతో ప్రయాస, ఎంతో భారం, ఎంతో మరి తొందరపాటు, నిలకడలేనటువంటి జీవితం, ఉరుగులు పరుగుల జీవితంలో ప్రభువుని అంగీకరించి విశ్వాసం కొనసాగి ఆయన కొరకు జీవించాలి. కానీ ఈనాడు మానవుడు ప్రభువుని తెలియకుండా, విశ్వాసం కొనసాగకుండా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించకుండానే ఈ మానవుడు తన జీవితకాలంలో ఈ లోకయాత్ర ముగిస్తూ తాను తీర్పులోకి వెళ్తూ ఉన్నాడు. కనుక మానవుడి జీవితం ఎటువంటిది? మొట్టమొదటిగా మానవుడి జీవితం ఎటువంటిది అంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, కళ లాంటిది అంట. మానవుడి జీవితం ఎటువంటిది? నీడ లాంటిది. మానవుడి జీవితం ఎటువంటిది? మూడవదిగా మానవుడి జీవితం ఎటువంటిది అంటే మేఘం లాంటిది. మానవుడి జీవితం పువ్వు లాంటిది. మానవుడి జీవితం ఆవిరి లాంటిది. ఎత్తులో కనపడి అంతులో మాయమైపోయి ఆవిరి వంటి కారు కాదా? ఎందుకండి ఈ ఆవిరికి ఎంత ఆవేశం? ఎందుకు ఈ ఆవిరి లాంటి జీవితంలో ఇన్ని కలహాలు, పగలు, ప్రేమ లేని జీవితం? కనుక ఈ రాత్రి ప్రేమమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి మానవుడిగా వచ్చి తన జీవితకాలంలో తన ప్రాణాన్ని పెట్టి విలువైన రక్తాన్ని కార్చి తండ్రితో మనల్ని సమానులుగా, అంటే సమాధానం కలిగినటువంటి వారుగా చేసి, ఒకప్పుడు మానవుడు దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి వాడు, ఈనాడు దేవుడు పోలికగే, ఆనాడు మరి మహిమలో ఉన్నటువంటి మానవుడు, మరణం లేనటువంటి మానవుడు, నిరంతరము దేవుని యొక్క మహిమ కలిగి దేవుడితో సమాధానంగా ఉండే మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో, దేవుడు ఇచ్చినటువంటి మహిమను కోల్పోయాడు, సమాధానం కోల్పోయాడు, ఏదైనా తోట నుండి గెంటివేయబడ్డాడు. మరి దేవుడు మానవుడికి ఇచ్చిన ఆయుష్కాలం 969, 950 తర్వాత కాల సమయంలో, మరి మోషే గారి కాలంలో 120, తర్వాత 70, 80 అధిక బలం ఉంటే ఈనాటి కాలంలో 50 సంవత్సరాలు. త్వరగా గతించిపోతుంది జీవితం, త్వరగా అయిపోతుంది కాలం. కానీ నీ విశ్వాస జీవితంలో మార్పు లేదు. నువ్వు ప్రభు కొరకు జీవించట్లేదు, నువ్వు రక్షించబడలేదు, నీ చుట్టుపక్కల వారు రక్షించబడలేదు, వాళ్ళ కొరకు ప్రార్థించట్లేదు. కనుక ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. మానవుడి జీవితం ఎటువంటిదంటే కళ లాంటిది, నీడ లాంటిది, పువ్వు లాంటిది. అంతేకాకుండా మానవుడి జీవితం ఎటువంటిదంటే ఆవిరి లాంటిది, మేఘం లాంటిది. కనుక ఆవిరి లాంటి మానవుడా, దేవునికి లోబడు, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించు సొంత రక్షకుడుగా. కనుక మానవుడి జీవితం ఇటువంటి వాటితో పోల్చబడింది అని అలంకార రూపంలో వ్రాయబడినటువంటి మాటలు ఈ మాటలు. కనుక దేవుని యొక్క వాక్యమేనండి, ఆత్మీయంగా బలపడండి. మానవుడా, నువ్వు ఇంకా రక్షించబడ్డావా? ప్రియ సహోదరి, ప్రభుని అంగీకరించు రక్షకుడుగా. సెలవులో ప్రాణం పెట్టిన వాడు యేసుక్రీస్తు. ఆయనే నిన్ను రక్షించి నీ జీవితాన్ని విలువ ఎరిగిన వాడు. కనుక ప్రభు ఈ రాత్రి అట్టి కృప మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. భూమి ఆకాశ సృష్టించిన తండ్రి, కృతజ్ఞతాస్తుతులు. మానవుడి జీవితం కళ లాంటిది, మేఘం లాంటిది, పువ్వు లాంటిది. ప్రభా, మానవుని యొక్క జీవితం నీడ వంటిది, మేఘం వంటిది అని అనేక కోణాల్లో మీరు వాక్యంలో నుండి మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. ఈ భూమి మీద మేము అస్థిరమైనటువంటి వాళ్ళమని ప్రభా గ్రహించినట్లు సాధించండి. స్థిరమైనటువంటి రాజ్యం, నిత్య జీవం పరలోకంలో ప్రభా
అందును బట్టి నీ మాట కట్టుబడి ఉండేటువంటి కృపను మాకు అనుగ్రహించండి. మాకు అనుగ్రహించండి. సహాయం చేయని కృప బలపరచమని, విన్న వాక్య మాత్రంలో భద్రపరచమని, కాపాడమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు కృప, పరిశుద్ధాత్మను మనం బలపరచును గాక. ఆమేన్. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, వాక్యాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మానవుడి జీవితం అనేటటువంటి ఈ యొక్క అంశంలో ఈ మొదటి భాగాన్ని మీరు విన్నారు. తర్వాత రెండో భాగం కూడా వినండి, ఆత్మీయంగా బలపడండి. అంతవరకు ప్రభు కృప మనకు తోడు నడిపించును గాక. మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఆమేన్.